చాయ్ అయితే పెట్టేసుకున్నా. ఈవినింగ్ అన్నమాట. చాయ్ అయితే పెట్టేసిన. చాయ్ పెట్టేసుకున్నా. హెడ్ఏక్ తల వస్తుంది. అదే మరుగుతా ఉంది. టోన్కి అయితే పాలు అయితే పోసిన. టోన్కి హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే వీడియోకైతే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు అయితే సందడిగా ఉంటుంది కదా హిందూ ఊర్లల్లో. ఎక్కడైనా సందడి సిటీలో కూడా చాలా బాగా సందడి ఉంటుంది. ఇంకా గుడిలల్లో చాలా బాగుంటుంది. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా టోనీ అయితే ఇంకా సెల్లులో వేసుకుంటే వేసారు పడుతూ ఉన్నాడు చూడండి. ఇంకా అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడనమాట. కొద్దిగా హెడ్ఏక్ ఉంది నాకు, అందువల్ల నేను నైట్ అన్నం తినలేదు. అన్నం తింటే మళ్ళీ హెడ్ఏక్ ఉండదు అనుకోండి, ఇంకా అది ఉండదు అన్నమాట, వాంతింగ్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా నీరసంగా ఉంది నాకైతే. వాయిస్ రియల్ ఉన్నా కూడా నాకు గొంతు అనేది వస్తలేదు అనమాట. చాలా నీరసంగా ఉంది. అసలు లంచ్ చేయలేదు, నిన్న మార్నింగ్ చేయలేదు, నిన్న నైట్ కూడా చేయలేదు అనమాట. అసలు అన్నమే తినలేదు, నిన్న పొద్దున తినలేదు, నైట్ అంతా కూడా తినలేదండి. అందుకే వాయిస్ అనేది చాలా డల్గా వస్తుంది. ఇంకా మొన్న ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చాయ్ అయితే పెట్టేశాను. ఇంకా చాయ్ పెట్టేసి నిన్న శుక్రవారం ఈవినింగ్ అనమాట, శనివారం సాయంత్రం హెడ్ఏక్ అనమాట ఇక నాకు. ఇంకా అక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే పాలు పోసేసిన వాళ్ళకి. ఇంకా నేనైతే చాయ్ అయితే పోసుకున్నాను అనమాట. ఇంకా పైన ఆడుకుంటుండు, కాసేపు కిందికి వస్తూ ఉన్నాడు టోనీ అయితే. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పాలు తాక్కుంటే ఇంకా వీడియో పెట్టినా కదా కాసేపు, ఇంకా అలా చూడండి ఎట్లా చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడైతే టీ అయితే తాగేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకైతే 2 days హాలిడేస్. చూడండి ఎట్లా చేస్తూ ఉన్నాడు. నవ్వు వస్తుంది నాకైతే, ఎడిటింగ్ ఇష్టం. నవ్వే ఓపిక కూడా నాకు లేదు అసలు. ఇంకా అక్కడైతే మాట్లాడుకుంటూ చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాము. ఇంకా అమ్మ పెట్టిన మొక్కజొన్న గారెలు అక్కడ కవర్లో ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాయి అన్నమాట. అంటే గాలికి ఉంటేనే మంచిగా ఉంటాయి కదా అవి. మళ్ళీ మనం ఒక బాక్స్లో పెడితే అవి వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇలా ఫ్యాన్ తిరుగుతుంది కదా ఎప్పటికని చెప్పేసి హాల్ రూమ్లోనే పెట్టేసిన అన్నమాట. అవైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఇంకా నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా వీడియో అనేది లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. లైక్ కొట్టాలని కూడా నేను కూడా అడగట్లేదు అనమాట. అండ్ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు, కానీ వీడియో మాత్రం చూస్తూ ఉన్నారు. ఎవరెవరు చూస్తారో ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది చూస్తారో అంతమంది కొంతమంది కొద్దిగా లైక్ కొట్టి వీడియో అనేది చూడండి ప్లీజ్, ఏమనుకోకండి. లైక్ అయితే కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే చికెన్ తీసుకొచ్చాడు, శుక్రవారం నైటు. ఇంకా తీసుకొస్తే దాన్ని అయితే వండేసాను అంటే అప్పుడు వీడియో ఏం తీయలేదు. ఇంకా వండేసాను అనమాట. ఇంకా మన అవి గారెలు ఉన్నాయి కదా, గారెల అంచుకు ముంచుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, శనివారం రోజు మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడైతే అండ్ పాలు అవన్నీ పెట్టేసిన అనమాట, రైసు పాలు ఇంకా పెట్టేసినవి అయితే. ఇంకా పాలు అయితే పోయాలన్నమాట. పాలు ఒకసారి పెట్టేసిన, రైస్ ఒకసారి పెట్టేసిన. వాళ్ళ కోసం అయితే పిల్లల కోసం అయితే పాలు అయితే తీయాలి. ఇప్పటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తే నాకు హెడ్ఏక్ చాలా దిమ్ అంటుంది. అసలు మనసులో లేదు నాకు హెడ్ఏక్. చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే కూడా తలనొప్పి వస్తుంది. ఇంకా అక్కడైతే పాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. వాళ్ళ కోసం అయితే పాలు తీసేసిన. ఇంకా కొద్దిగా టీ పౌడర్ వేసుకొని చాయ్ పెట్టుకుంటే ఇంకా చాయ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. గొంతులు అనేది బేస్ అనేది పోయిందనమాట నాకు. బేస్ మాట్లాడనీకి వస్తుంది బేస్ అంటే అదే. ఇంకా అక్కడైతే చాయ్ అయితే కూడా రెడీ అయిపోయింది. టోనీకి పాలు కూడా పోసేసిన అందులో.
ఇంకా చాయ్ పోసుకొని చాయ్ తాగితే కొద్దిగా మైండ్ అనేది రిలీఫ్గా అవుతుంది. అసలు సడన్గా వచ్చింది నాకు హెడేక్ అనేది. శనివారం ఈవినింగ్ అనమాట. ఇంకా సండే రోజు పండగ కాబట్టి ఎట్లయినా లేచి చేసుకోవాలన్న ఉంటుంది కదా. ఇల్లంతా తుడిచేసుకొని ఇల్లంతా పెట్టేసుకోవాలి ఖచ్చితంగానైతే. ఇంకా శనివారం రోజు మార్నింగ్ అయితే ఇంకా అలాగైతే మన చాయ్ అయితే పెట్టేసిన అనమాట. చాయ్ పెట్టేసి వాళ్ళకైతే పాలు పోసేసిన. తర్వాత అయితే ఇంకా వాళ్ళిద్దరికి టోనీకి పాలు అయితే పోసుకొస్తూ ఉన్నాను. పాలు పోసి అక్కడ పెట్టేసిన. ఇంకా మేము కూడా చాయ్ అయితే పోసి ఇంకా అక్కడైతే పెట్టేసిన. ఇంకా టోనీ కోసం అని పాలు అయితే గ్లాస్లో పోసి పెట్టిన. ఇంకా వానికైతే పాలు తీసుకొచ్చేసిన. అమ్మ మురుకులు పంపించింది కదా, ఇంకా మురుకులో వేసుకుంటాడు. పాలల్లో వేసుకుంటాడు, లేకుండా ఆయన ఈరోజు వేసుకోలేడు. బిస్కెట్ తెచ్చిండు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మురుకులు అయితే వేసుకోలేదు. బిస్కెట్ తెస్తే బిస్కెట్ తీసుకొని తిన్నాడు అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే మైసూర్ బోండా అయితే చేశాను అనమాట. చిన్నగా ఇంకా నార్మల్గా చేయితోనే వేసాను. ఇంకా బోండాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ 8:30 అవుతుంది. 8:30కి అప్పుడు టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా చాయ్ అయితే తాగేసి టిఫిన్కి అయితే ప్రిపేర్ అయితే చేశాను అనమాట. అసలు సడన్గా నానబెట్టాను, అయినా కూడా చాలా మంచిగా పొంగినాయి, రౌండ్గా వచ్చినాయి అనమాట. బోండాలు అయితే చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఇట్లా కూడా ట్రై చేద్దామని ఇట్లా వేసిన. ఆల్మోస్ట్ అయితే నేను అట్లనే వేస్తా, ఈ పెద్ద నీళ్ళు ఉంటే వేస్తా అన్నమాట. కాకపోతే ఇలా కూడా రౌండ్గా వస్తాయా లేవని చెప్పేసి ట్రై చేస్తే ఇలా కూడా రౌండ్గా వచ్చినాయి. పిండి కలుపుట్లనే ఉంటుందండి మనకు, దేంట్లో కాదు. పిండి కలుపుట్లనే మనకి ఇట్లా వేసినా వస్తాయి, అట్లా వేసినా వస్తాయి. పిండి కొద్దిగా లూజ్గా అయిందనుకోండి ఇట్లా వేయనికి రాదన్నమాట. ఇంకైతే బోండా అయితే ఇంకా వేస్తూ ఉన్నాను. ఇంకా బోండాలకైతే అమ్మ టమాటా చట్నీ పంపింది. టమాటా చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా టమాటా చట్నీ అయితే వేసుకొని తినేసాం. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.